చిన్నపిరెడ్డి గారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లిక్కర్ పాలసీ అంతా కూడా ప్రభుత్వం ద్వారా నడిపించాలి, ప్రభుత్వం మద్యం షాపులు పెట్టాలి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి ప్రభుత్వమే మద్యం నడిపించే విధంగా, ప్రభుత్వమే ఇసుక పాలసీని నడిపించే విధంగా ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. వీటిల్లో బాలకోటయ్య గారు చెప్పినట్టు ఈ రక్త మాంసాల మీద వ్యాపారం చేశారని, లేకపోతే ఇంకోటని మాట్లాడుతూ ఉన్నారు. ఈ భారతదేశంలో నాణ్యమైన మద్యం ఇస్తాను అని చెప్పేసి ఎలక్షన్లకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, కూటమి మాత్రమే. ఎవరైనా సరే మేము ఈ లిక్కర్ పాలసీని రద్దు చేస్తామనేది విన్నాం, కానీ నాణ్యమైన మద్యం ఇస్తామన్నా కానీ బాలకోటయ్య గారికి కమ్మగా ఉంది, చెవిలో బాగా వినపడతా ఉంది ఆయనకి. ఎందుకంటే వీళ్ళంతా ఆ రఫీ గారు వెనకాల ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మన బాలకోటయ్య గారికి కూడా ఆ సింబల్ లేనటువంటి ఎల్లో కలరే ఉంటుంది. ఎందుకంటే సార్ మొత్తం ఆ లైన్లో నడిచేటటువంటి రఫీ గారు చెప్పిన దానికన్నా కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మే ఇంటరప్ట్ చిన్న సబ్మిషన్ అండి. పసుపు అనేది శుభానికి సంకేతం అండి. తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేసుకున్నంత మాత్రాన నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ మొన్నటి దాకా ఒక నిమిషం బాలకోటయ్య ఆగండి. మొన్నటి దాకా ఒక్క నిమిషం ఆగండి, మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం ఆగండి. మొన్నటి దాకా మీ పేపర్ టైటిల్ ఏ కలర్లో ఉందండి? ఇవాళంటే బ్లూకి వచ్చేసారు. మొన్నటి దాకా ఏ కలర్లో ఉంది? దయచేసి రంగుని ఒక పార్టీకి ఆపాదించకండి, అది శుభానికి సంకేతం. ఓకేనా? ఒకసారి మీరు మాట్లాడే ముందు రాజ్ రెడ్డి ఆడియో విందాం, మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్. చాలు, ఒక మాటలో చెప్పేశారు మొత్తం. దాని గురించి ఏంటంటే చిన్న జిస్ట్ ఇచ్చారు. దానికి తాత్పర్యం అంటే ఒక తిక్కన మహాభారతం అంత 16 పర్వాలు రాయాల్సి ఉంటుంది అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి సార్. సార్ ఇప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన పొలం పని చేసుకుంటాను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి వెళ్ళినటువంటి మనిషి, ఒకవేళ కేసు ఏదైనా ఉంటే విచారణకు పిలిస్తే ఆ విచారణకు వచ్చి ప్రభుత్వం ఆ సిట్టు ఏదైతే విచారణకు సంబంధించింది అడిగిందో దానికి సంబంధించి సమాచారం చెప్పేసి చట్టం తన పని తాను చేసుకుంటుందని వెళ్ళిపోయినట్టయితే ఏ ఇష్యూ కూడా ఉండేది కాదు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయనెట్టా అని మొత్తం లెక్కలు కట్టి ఆయన చెప్పినటువంటి పరిస్థితికి సమాధానం ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెబుతారు. ఆ చెప్పిన భాషలోనే మన రాజ్ రెడ్డి గారు ఆయనకు వచ్చిన భాషలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అందుకనే చట్టం ఎవరికైనా ఏం చెప్పింది, చట్టం వాళ్ళకి మన సిట్టుకి సంబంధించినటువంటి విచారణకు పిలిచినప్పుడు కోర్టు పరిధిలో ఉంది, సిట్టు పరిధిలో ఉంది, సిట్టుకి చెప్పాల్సింది చెప్పాం, మిగతా ఏదన్నా ఉంటే కోర్టులు చూసుకుంటాయని చెప్పేసి దండం పెట్టిపోతే ఏ గోళ ఉండదు. దాన్ని ఓడదీసి ఇచ్చదీసి మొత్తం పగలదీసి చూపించి ఉన్నాయి లేని అన్ని కల్పించి చెప్పించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పడలేదు కాబట్టి, 2వ స్థానంలో నేను లేను కాబట్టి, 2000 స్థానానికి నేను వచ్చాను కాబట్టి 2000 మరకలు పూసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబాసు పాలు చేయాలని చెప్పేసి కూటమి యొక్క కుట్రలో భాగంగా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టులు చదివితే ఎవరు ఊరుకోరు సార్. కావాల్సిన విధంగా బుద్ధి చెబుతారు, కావాల్సిన విధంగానే ఇవన్నీ కూడా మాట్లాడతారు. అందుకనే ఎవరి నోరు అదుపులో పెట్టుకొని వారు మాట్లాడితే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే సమాధానం